అంటే మనకున్నటువంటి న్యాయ వ్యవస్థలో న్యాయం నిజంగా కూడా ప్రజలకు అందకపోవడానికి ప్రధానంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లేదా అట్లీస్ట్ మనము ఓ సివిల్ సర్వీస్ గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ ఒక ప్రాసెస్ ఉంది, ఒక ట్రాన్స్పరెంట్ గా దానికి ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్, సోషియో కేటగరైజేషన్, ఇది ఒక ప్రాసెస్ ఉంది. న్యాయ వ్యవస్థలో అది లేదు. ప్యూర్లీ పొలిటికల్ అపాయింట్మెంట్స్. అపాయింట్ అయినప్పుడు పొలిటికల్గా ఉంటాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తులు జడ్జెస్గా అపాయింట్ అవుతారు. కాంగ్రెస్ టైంలో వాళ్ళు అపాయింట్ అవుతారు. అంటే జడ్జి అపాయింట్ అవ్వడము, రిటైర్మెంట్ అప్పుడు కూడా తను నెక్స్ట్ ఏం కావాలనేటటువంటిది కూడా తన ఆధారపడే జరుగుతుంది. సో ఇట్స్ ప్యూర్లీ ఒక అన్డెమోక్రటిక్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మనం తీర్పులు డెమోక్రటిక్ గా ఎక్స్పెక్ట్ చేయడం అనేది సాధ్యంగా వ్యవస్థలోనే ఉన్నటువంటి అది ఒక లోపం. జ్యుడిషియరీ ఇస్ నెవర్ అన్ ఇండిపెండెంట్. మనకు రాజ్యాంగంలో సపరేషన్ ఆఫ్ పవర్స్ అని రాసుకోవడం జరిగింది, కానీ ఈరోజు ప్రెసిడెంట్ హ్యాస్ టు అపాయింట్ ఎ జడ్జ్. సెకండ్లీ ఇట్స్ ఎ పొలిటికల్ అపాయింట్మెంట్. మనం చూస్తున్నాం కేజీ బాలకృష్ణ చీఫ్ జస్టిస్ గా ఉండి రిటైర్డ్ అయ్యి కొన్ని వందల కోట్ల రూపాయల యొక్క కరప్షన్ ఛార్జెస్ కేసు చేస్తున్నాడు. అతను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయ్యాడు. సో తను రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఏం అవ్వాలి అనేటటువంటిది ముందుగానే నిర్ధారణ జరుగుతుంది. ఎన్ని యాంటీ డెమోక్రటిక్ కరప్ట్ యాక్ట్స్ ని ఎండార్స్ చేసి ఉండాలి తను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు అనేది మనం ఆలోచించాలి. ఇదే కక్కులు ఇప్పుడు ఎస్ఎస్ఎల్సీ చైర్మన్ తెలంగాణ ఉద్యమాన్ని అంచడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు. రిటైర్డ్ అవ్వగానే తనకు ఒక ప్లేస్మెంట్. సో మౌలికంగా మనము పెద్ద డెమోక్రసీ మనము కాపాడుకోవాలి, దీన్ని ఇంకేదో బాగు చేయాలి, రిపేర్ చేయాలి. సెకండ్లీ ఇఫ్ దెర్ ఇస్ సచ్ ఎ స్పేస్ వీ కెన్ థింక్ ఓవర్ ఇట్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ 60 years లో న్యాయ వ్యవస్థలో ఇంతకుముందు మన మిత్రుడు అన్నట్టుగా సోషల్ జస్టిస్ లేదు. దెర్ ఇస్ నో సోషల్ జస్టిస్ ఇన్ జ్యుడిషియరీ. మొత్తంగా సుప్రీంకోర్టు చూస్తే యూ వాంట్ ఫైండ్ ఈవెన్ 1% ఆఫ్ దళిత్స్. నీ బీసీలు కనపడరు, ఎస్సీలు కనపడరు. మొత్తంగా హైకోర్ట్స్ మొత్తంగా చూసుకుంటే కూడా దెర్ ఇస్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ జడ్జెస్ ఫ్రమ్ ది SCs, STs, BCs. Then how could you expect a democratic judgment on social justice from the higher judiciary? It's impossible. అది ప్రిపేర్ అయింది బ్యాక్గ్రౌండ్. ఈరోజు స్పీకర్ చాలా విషయాలు న్యాయ వ్యవస్థ గురించి, తెలంగాణ పోరాటం గురించి చెప్పడం జరిగింది. ఇందులో గాలి వినోద్ కుమార్ గారు సామాజిక న్యాయం గురించి, ప్రజాస్వామ్య ఉద్యమాల గురించి, రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉద్యమాన్ని అందంగా చేపట్టి పరిస్థితులు తీసుకెళ్తున్నటువంటి వాటిని చాలా వివరంగా చెప్పారు. ఇక్కడ ఒక విషయం లేదు, ఈ మధ్యకాలంలో బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహాన్ని కూడదొచ్చినటువంటి కేసులో విమలక్క అనేటువంటి ఉద్యమకాన్ని గవర్నమెంట్ అరెస్ట్ చేసి దాదాపుగా 2 మాసాలు 3 మాసాలు జరుగుతున్నా ఏ వ్యవస్థ కూడా సరైన రీతిలో స్పందించలేదు. ఆమెకు సరైన రీతిలో నిన్న ముందు ఇప్పుడు బెయిల్ ఇచ్చి రిలీజ్ అయినట్టుగా మనం పేపర్లో చూస్తున్నాము. సో ఈ వాట్ ఇస్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. తెలంగాణ ఉద్యమకారుల యొక్క రెస్పాన్సిబిలిటీ లేదా? అవి ఏవో దళిత సంఘాలు మరియు ఏవో సంఘాలు కూడా ముందుబడి వాటి ఫైట్ చేయాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. కాబట్టి నేను మనవి చేసేది ఏంటంటే ఎనీబడి ఫైటింగ్ ఫర్ తెలంగాణ కోసం ఎవరు ఉద్యమిస్తున్నా వారిని రక్షించాల్సిన బాధ్యత మన రాజకీయ పార్టీల మీద, మన అందరి మీద కూడా ఉన్నదని చెప్పి మరోసారి మనవి చేస్తున్న అవకాశం ఉంటుంది.
భయ్యా అన్న ఇక్కడ సార్ ఇంకా సార్ కార్యక్రమంలో సచివాలయంలో పాల్గొంటున్న విజయ్ కుమార్ గారు అందరికీ